లగచెర్ల రైతులకు బెయిల్ లభించడంపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లగచెర్ల గ్రామ పరిధిలోని పులిచెర్ల తండా నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, కుమార్, లగచెర్ల భూ బాధితులకు విముక్తి లభించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నెల రోజుల పాటు జైల్లో కూడా శిక్షణ అనుభవిస్తూ అనేక ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క లగచెర్లకు సంబంధించిన భూ బాధితులు ఈరోజు ఎట్టకేలకు కూడా విడుదలవుతున్నారు. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపై పోరాటం చేసింది. వీళ్ళ సమస్యలపై ఎప్పటికప్పుడు గలం విప్పుతూ అటు ప్రభుత్వంపై పోరుబాట పట్టిరు. ఇప్పటికే ఈ లగచెర్ల పరిసర ప్రాంతాల్లో పులిచెర్ల తాండా కావచ్చు, బీటీ తాండా కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమని బతుకుతున్న సందర్భంలో ఈ రోజు ఎట్టకేలకు భూ బాధితులు విడుదలవుతున్న నేపథ్యంలో కూడా వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం లగచెర్లలోని పులిచెర్ల తాండా దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నటువంటి ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఎందుకంటే ఈ అమ్మాయి గతంలో వాళ్ళ ఆయనను అక్రమంగా అరెస్ట్ తీసుకెళ్తున్న తరుణంలో కూడా నాకు హెల్త్ పరంగా కావచ్చు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను ఎవరు చూసుకుంటారని చెప్పేసి తన గోడు వెళ్ళే చెప్పుకునింది. కానీ తన గోడును వినిపించుకోకుండా ఈ సర్కారు మొండి వైఖరి చూపించిందని చెప్పేసి ఆ రోజు ఏదైతే అమ్మాయి చెప్పిందో ఈ రోజు నా భర్త వస్తున్నాడని చెప్పేసి సంతోషంతో కూడా ఈరోజు ఉంటా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అంటే ఈ జైలు నుంచి విడుదల కావడం సంబంధించిన ఖర్చు కూడా బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. ప్రస్తుతం మనం అమ్మాయి ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం మనతో పాటు ఉంది. అమ్మ, చెప్పండి, ఈ రోజు మీకు తెలుసా ఈ విడుదల అవుతారని? తెలుసా? ఈ రోజు మాకు అందరికీ తెలుసు. నిన్ననే బెయిల్ అయ్యింది. నిన్న సాయంత్రమే బెయిల్ ఓకే అయింది. ఈ రోజు కోర్టులో అందరేమో నాంపల్లి కోర్టుకు వెళ్ళిండ్రు. అక్కడ పేపర్స్ తీసుకొని సంగారెడ్డి జైలుకు వెళ్ళి వాళ్ళని తోలుకొస్తుండ్రు. మాకైతే అందరికి చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ దాదాపు 30 రోజుల నుంచి మీరు అంటే ఇబ్బందులు పడుతున్నారు, ఇంట్లో ఎవరు లేరు, మళ్ళీ దాంతోపాటు మీకు స్వతహాగా ఏదైనా మెడికల్ చెకప్ చేయించుకోవాలన్నా ఏదైనా తీసుకురావాలన్నా కూడా ఇంట్లో ఎవరు లేరు. మళ్ళీ ఈ రోజు మీ ఆయన వస్తున్నందుకు ఎట్లా సంతోషిస్తారు? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఎన్ని రోజులు హాస్పిటల్కి నాకు ఎవరు తీసుకోపోయే వాళ్ళు లేకుండే. ఇప్పటి నుంచి నేను 9 months నాకు ఇప్పుడు ఎలాంటి బాధ కూడా లేదు. సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా హస్బెండ్ పక్కలో ఉండాలని కోరుకుంటుండ్రు కదా. నేను కూడా అదే కోరుకున్నా. నా ప్రెగ్నెన్సీ కాకముందే నా దగ్గర హస్బెండ్ ఉండాలి అని నేను కోరుకున్న దాన్ని బట్టి మా ఆయన అయితే నా దగ్గరకు వస్తుండు. అందుకనే నేను చాలా సంతోషంగా ఉన్నా. నెల రోజులుగా నేను పడిన ఇబ్బందులు బాధలు అన్నీ ఈ రోజుతో నాకు అవి సంతోషంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మా ఆయన రావడంతో ఇలా అందరూ జైల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తుండ్రు. రైతులతో పాటు నరేందర్ అన్న కూడా వస్తుండు. ఎందుకంటే దొంగచాటుగా నరేందర్ అన్ననేమో కేసులో ఇరికించిండు రేవంత్ రెడ్డి. అందుకనే ఇప్పుడు అందరూ న్యాయం గెలిచింది. మా వైపు బీఆర్ఎస్ పార్టీ ఉంది. మా న్యాయం గెలవడం వల్ల మాకు ఈ రోజు అందరికి బెయిల్ వచ్చింది. ఇంకోటి, జైలు నుంచి విడుదల కావడానికి సంబంధించిన పూర్తి ఖర్చు కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఈ విషయం తెలుసా? బెయిల్ కి అమౌంట్ కట్టాలని చెప్పిండ్రు. మాకు కూడా తెలిసింది నైట్. అయితే నేను ఫోన్ చేసి అడిగిన, ఇట్లా మా దగ్గర డబ్బులు లేవు, ఇలా బెయిల్ కి ఖర్చులు అవుతున్నాయి డబ్బులు అంటే, బెయిల్ కి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మొత్తం ఖర్చులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పెట్టుకుంటారు, మా ఖర్చులు మొత్తం. అందువలన మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా పంటలు కూడా కొన్ని నాశనాలు కూడా అయినాయి. ఏం చేయాలో ఏమో అవి కూడా మంచిగా ఇప్పుడు చేసుకునే వాళ్ళు చేసుకుంటుండ్రు. కొందరికేమో నాశనాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేదు, మాకు ఎలాంటి ఆపద కూడా లేదు. కానీ మళ్ళీ ఇంకా 1 year తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి భూములు కావాలి అని అడిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇయ్యము. ఇదే పోరాటం 4 సంవత్సరాల వరకు చేస్తుంటాం, కానీ భూములు మాత్రం ఇవ్వము. రైట్. ఈ 30 రోజుల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోజు ఎట్టకేలకు కూడా మీ అంటే ఇక్కడ ఉన్న కొంతమంది లబ్ధిదారు అంటే భూమికి సంబంధించిన అరెస్ట్ అయిన వారు కూడా ఈ రోజు విడుదలవుతున్నారు. వారి కుటుంబాల్లో కూడా వెలుగులు అంటే వస్తున్నాయి. అంటే వాళ్ళు ఆనందంగా చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఈ ఊర్ల నుంచి ప్రతి ఒక్కరు మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటుంటారు కదా, వాళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళు కూడా అందరు చాలా సంతోషంగా ఉన్నారు. జైల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తుండ్రు. ఇప్పుడు బయట వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. వాళ్ళకు కూడా త్వరలో బెయిల్ వస్తుంది 2-3 రోజుల్లో బయట ఉన్న వాళ్ళకి.
ఇప్పుడైతే అందరు ఫుల్ హ్యాపీగానే ఉన్నాము. మళ్ళీ మాకొచ్చినంటి పరిస్థితి ఇంకా ప్రపంచంలో మన తెలంగాణ ప్రపంచంలో ఎవ్వరికి రాకూడదని కోరుతున్నా. అందరికీ టీవీ న్యూస్ వాళ్లకు నా తరపున ధన్యవాదాలు. ప్రస్తుతం అంత పాటు మరి కొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా అంటే ప్రభుత్వం వైపు చూపిస్తూ కూడా మీ బాధలను కూడా ఈరోజు తీరేటట్టు అనిపిస్తుంది, తీరినాయని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే మా తమ్మునికి గుండె నొప్పి వచ్చింది కదా సార్, దాని గురించి అందరికీ తెలిసింది. కేటీఆర్ సార్ కంటే దేవుని కంటే ఎక్కువ మొక్కాలే. కేటీఆర్ సార్ మా ఊరికి రావాలి, ఎందుకంటే కేటీఆర్ సార్ మాకు సంతోషం ఇచ్చిండు. మా తమ్మునికి గుండె నొప్పి వచ్చిందనే మా తమ్ముని వల్లనే ఇంతమంది బెయిల్ ఇప్పించిండు, జైల్లోకి వెళ్ళి బయట తీస్తున్నాడు. మీ తమ్మునికి ఆ రోజు గుండె నొప్పి వచ్చిందని కూడా మీకు తెలియదు, అంటే ఒక టీవీ ఛానల్ ద్వారా కూడా మీరు తెలుసుకొని వెళ్ళిరు, కానీ అన్ని ఇబ్బందులు పడ్డా కూడా అదొక్క ఇష్యూ వల్ల కూడా ఈ రోజు అందరు రిలీజ్ అవుతున్నారు. ఫోన్ కూడా వాళ్ళ మా ఇంట్లో ఉన్న వాళ్ళకు తల్లికి, తండ్రికి, వదినకు, వాళ్ళ కొడుకులకు ఎవ్వరికి ఫోన్ చేసి కూడా వాళ్ళకి చెప్పమని చేయలేరు. దొంగ సాటున మధ్యాహ్నం 12 గంటలకు తోలుతున్నాడు. వస్తే దవాఖానకు తీసుకుపోయిండ్రు, తీసుకుపోయి చూపించుకొని టాబ్లెట్ ఇచ్చి మళ్ళీ తోలుకొచ్చిండ్రు. జైల్లోనే తోలుకొచ్చి మళ్ళీ మళ్తున్నాడు ఎక్కువైందని అంటేనే మా తమ్ముడే ఫోన్ చేసిండు. చేసినా గానీ వాళ్ళకి తెలియదు. అట్లనే జైల్లో చూస్తామని వెళ్ళిపోతున్నారు నైనా అమ్మ ఇక వదిన, కానీ అట్లా గుండెపోటు వచ్చిందని తెలియదు. ఈ రోజు అంటే ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పోరాటాన్ని కూడా అసెంబ్లీలో కూడా వినిపించారు. అంటే లగచెర్ల రైతులను ఆదుకోవాలి, లగచెర్ల రైతుల భూములు లాక్కోవద్దని అసెంబ్లీలో కూడా మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎట్లా? చాలా సంతోషం అనిపిస్తుంది సార్, ఎందుకంటే మా ఆడోళ్ళు కూడా ఢిల్లీకి పోయినరు. ఢిల్లీకి పోతే బిడ్డెళ్ళక చూసుకున్నారు, బట్టలతోని తిండితోని వాళ్ళకు ఏ ఇబ్బంది కాకుండా మంచిగా చూసుకొని ఇంటి వరకు ముట్టించిండ్రు. ముట్టించి తర్వాత జైల్లో ఉన్నోళ్ళు అంటే మా మనుషులు కాదు, వాళ్ళ మనుషులు లేక అనుకొని మా కొడుకులు, మా తమ్ముళ్ళు అని కేటీఆర్ సార్ అనుకొని సత్యవతి రాఠోడ్ అంటే ఎక్కువ న్యాయం చేసింది మా తరపున కేటీఆర్ సార్. ఇక పట్నం నరేందర్ రెడ్డి అంటే పాపము ఏ తప్పు చేయలేడు, ఏం నేర్పలేడు మాకు. మేమేం చిన్న పిల్లలం కాము, ఎవరు నేర్పితే నేర్పనికే. చాక్లెట్ ఇస్తే దా పాప అంటే పోనికే. పట్నం నరేందర్ రెడ్డి సార్ మాకేం నేర్పలేడు. మేము 9 నెలల నుంచి మేము పోరాడుతూనే ఉండము, ధర్నా చేస్తూనే ఉన్నాము, కాగితాలు రాసి పంపిస్తున్నాము. కానీ ఆ కలెక్టర్ సారు, ఆ కేడ్ ఆఫీసర్ అందరు మధ్యలోనే చింపేసి పారేసి పోయిండ్రు, మాకు తెలియదు. తర్వాత ఇక లాగోడికి అయితే డబ్బులు అవసరం కదా, లోన్ కి పోతే తర్వాత తెలిసింది, అమ్మ మీ భూమి ఫార్మసిటీలో పోయింది, మీకు లోన్ ఇవ్వమని. అప్పుడు తెలిసింది. మరి నరేందర్ రెడ్డి సార్ వచ్చిండు కదా, మీకు భూమి పోయింది, మీరు అట్లా కొట్టుండి కలెక్టర్ సార్, కానీ ఆయన అయితే ఎప్పుడు మాకు నేర్పలేడు. పాపం మా గురించి న్యాయం చేసిండ్రు వాళ్ళు, అని అన్యాయం చేయలేరు. ఇప్పుడు రిలీజ్ అవుతారు, రాబోయే రోజుల్లో ఇంకో రూపంలో కూడా మీకు అంటే ఇక్కడ వేరే కంపెనీ పెడతాము భూములు ఇవ్వండి అంటే కూడా ఇవ్వరు, ఒకటే మాట మీద ఉంటారు మీరంతా. అంతే సార్. ఇక ఇప్పుడు జైల్లో పోయి వచ్చినాము, జైల్లో పోయినాక కేటీఆర్ సార్ ఇంత న్యాయం చేసిండ్రు. భూమి పోతే ఇంకా భూమి శుద్ధికి ఎందుకు వస్తాడు, రాడు. రేవంత్ రెడ్డి సార్ కు ఇంత ఇది ఉంటే వీడికి వచ్చి పోమను, భూమి ఇస్తారా, ఏం చేస్తారా. ఆయనకు గెలిపించినందుకు మా గుట్టల పొడిచి గెద్మి కొట్టింది, ఇంట్లో వచ్చి కొట్టింది, అది ఏమేమి చేస్తున్నాడో అదంతా మేము చెప్తాము. ఇప్పటి వరకు మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవరు వచ్చి మీ ఇబ్బందులను చూపించే పరిస్థితి కూడా లేకుండా ఆ పరిస్థితి లేదు. ఇంకా ఆడ తిరుపతి రెడ్డి సార్ దగ్గర పోతే ఆడ కొట్టించి తోలిచ్చిండు. తిరుపతి రెడ్డి సార్ ఎవరు, మాజీ సర్పంచా, ఎమ్మెల్యేనా, సీఎమా? ఇదంతా తిరుపతి రెడ్డి ఆడిన గేమ్లే ఇవి. జైల్లో పంపిస్తున్నాడు ఆయననే, ఇక్కడ పోలీసులను తోలిస్తున్నాడు ఆయననే. ఎవరు చేస్తలేరు. దొంగ సాటున దొంగ పని చేసే ఓళ్ళే. కానీ మా వంక బీఆర్ఎస్ పార్టీ ఇంత న్యాయం చేసింది కదా, ఇలా ఎంతో సంతోషం మాకు. మా బయట ఉన్న వాళ్ళ బెయిల్ తీసుకుంటే కూడా ఎంతో సంతోషము. వాళ్ళు వచ్చిందంటే ఇంకా ఆనందం ఎక్కువ. అంటే దీనికంటే ముందు రేవంత్ రెడ్డి సార్ మా భూమి జోలికి రావద్దు, మా జోలికి రావద్దు, ఆయనకి ఇంత ధైర్యం ఉంటే ఇడికి రామను, వచ్చి మాకు కలిసిపోమను. భూమి దొరుకుతుంది, కంపెనీ దొరుకుతుంది, అంత దొరుకుతుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే మా భూములు పోనివ్వము, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మా భూములు పోనీయము. ఇది ఒక్క అంటే ఈ రూపంలో కాకపోయినా రేపటి రోజు
మా కుటుంబ సభ్యులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో రూపంలో వేరే కంపెనీ పెడతామన్నా కూడా మేము ఎట్టి పరిస్థితిలో భూములు ఇవ్వము, ఎందుకంటే ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడ్డాము. మాకు ఈ జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా మాకు అండగా ఉంటూ భరోసానిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పేసి భూబాధితుల కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఎట్టకేలకు ఈరోజు మా కుటుంబ సభ్యులు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఎవరైనా ఉండాలి, తన ఆసుపత్రి అవసరాలకి పక్కన ఎవరైనా ఉండాలి, కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధైర్యం చెప్తూ తీసుకెళ్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు కేటీఆర్ గారికి మళ్ళొకసారి రుణపడి ఉంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కుమార్ గారు. దాంతోపాటు మనం ఇప్పుడు ప్రస్తుతం పులిచెర్ల తాండాలో ఉన్నాము. మరో తాండాకు వెళ్ళి అక్కడి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఇవాళ కుటుంబ సభ్యులు విడుదలవుతున్న నేపథ్యంలో కూడా వారేమంటారు అనే విషయాలు అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కుమార్, ఓ టు స్టూడియో.